అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాం. 11,30,000 క్యూసెక్కుల గురించి ఏదైతే మాట్లాడుతా ఉన్నామో, ఈ 11,30,000 క్యూసెక్కులకు సంబంధించి మొదట ఇది రావడం ఇదేం కొత్తేమీ కాదు. ఇటువంటిదే 1903లో 11,90,000 క్యూసెక్కులు వచ్చింది. 2009లో కూడా 11,10,000 క్యూసెక్కులు వచ్చింది. మా హయాంలో కూడా 2019, 2020, 2021, 2022లో కూడా ఇలాంటి వరదలే, ఇలాంటి రెయిన్ఫాలే నమోదు కూడా అయింది. ఒక చిన్న పేపర్ తీసుకొని ఏంటి చిన్నపిల్లోడు 7th క్లాస్ 8th క్లాస్ పిల్లోడు పేపర్లు చూసి కాపీ కొట్టినట్టు, అంటే ఈయన కూడా కాపీ కొట్టి పేపర్లు ఎత్తుకొచ్చాడండి, అది వేరే విషయం. కానీ ప్రతిది కూడా జనం గురించి మాట్లాడాల్సింది ఒక 4 ముక్కలు కూడా డైరెక్ట్గా పేపర్ చూడకుండా చెప్పలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు దాకా గత 5 సంవత్సరాల్లో కూడా ఎలాగో చూసాం. ఒక్కసారి ఆయన ఏం చెప్పాడు ఒకసారి మనం చూస్తే, పేపర్ అడ్డం పెట్టుకొని మళ్ళీ చూస్తున్నాడు, ఇలా చూస్తూ చెప్పాడు. ఒకసారి చూడండి. అదిగో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అన్నాడు. కింద ఒకసారి ఇలా చూసి మళ్ళీ మొదలెట్టాడు. 11,30,000 క్యూసెక్కుల గురించి ఏదైతే మాట్లాడుతా ఉన్నామో, ఈ 11,30,000 క్యూసెక్కులకు సంబంధించి మొదట ఇది రావడం ఇదేం కొత్తేమీ కాదు. ఇటువంటిదే 1900 ఇది రావడం కొత్తదే కదా, దాని అక్కడ పెద్దగా ఏం లేదు. 11.36 క్యూసెక్లు వాటర్ వచ్చింది అని చెప్పడానికి ఒక 2 నిమిషాలు చూశాడు, మళ్ళీ కిందకు చూశాడు. 11,90,000 క్యూసెక్కులు వచ్చింది. 2009లో కూడా 11,10,000 క్యూసెక్కులు వచ్చింది. అన్ని ఇటుకన్నా మొత్తంగా ఇవన్నీ లెక్కలు చెప్తాడు, మొత్తం రాసుకొని వచ్చి లాస్ట్ గానే ఒక మంచి మాట అన్నాడు. ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు, తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, రిలీఫ్ క్యాంపులు లేవు, రూపాయి డబ్బు ఇవ్వలేదు. వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పి క్షమాపణ చెప్పాలంట. చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజులుగా ప్రజల్లో ఎలా తిరుగుతున్నాడు ఏంటి, మోకాళ్ళలోతు నీళ్ళలో 4 కిలోమీటర్లు ఎలా నడిచాడు, గంట కూడా నిద్రపోకుండా ఏంటి, విజయవాడ కలెక్టర్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయం చేసుకొని ఎక్కడెక్కడ సింగ్ నగర్ నుంచి పెర్రీ దాకా ప్రతి ఒక్కడు కూడా ఎంత తిరుగుతున్నారో ప్రతి ఒక్కడు కూడా తెలుసు. కానీ మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటూ ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాం నిజంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది నిజంగా. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద విరుచుకుపడుతున్న పరిస్థితి. నిజంగా వాస్తవాలకి దగ్గరగా మాట్లాడితే ఎవరైనా నమ్ముతారు, కానీ వాటర్ లేవు, ఏమి లేవు, ఫుడ్ లేవు, ఏం లేదు. బట్ ప్రతి ఒక్కళ్ళకి, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు, ప్రజలకి ప్రభుత్వం దాంతోపాటు గ్రౌండ్లో ఎంత పనిచేసింది, మంత్రులు ఎంత పనిచేశారు, అక్కడ ఎవరైతే సీఎం డైరెక్ట్గా సీఎం వెళ్ళి ఏం చేశాడు అని కూడా ప్రతి ఒక్కరు చేసిన పరిస్థితి. దీని గురించే నాగబాబు ఎవరైతే ఉన్నారో మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు ఎక్స్ వేదికగా. నిజంగా చాలా నచ్చింది. ఒకసారి ఏం మాట్లాడాడు, ఎలా ఆయనకి ఏం ప్రశ్నలు సంధించాడు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఎవరైతే మెగా బ్రదర్ నాగబాబు ఉన్నారో ఆయన ఎక్స్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నలు సంధించారు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి, ఒక్కొక్క దానికి నిజంగా మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు కృష్ణానది వరదల విజిట్కి వచ్చి వరదల్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని చెప్పి సెలవిచ్చారు. ఒకసారి ఈ కింద పేర్కొన్న దాన్ని చదవండి, మీరు ఒకసారి దీనికి చదివి దీనికి సమాధానం చెప్పండి మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పారు. 3 ఏళ్ల క్రితం 2021 అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారు. 15 మంది జాడ తెలియలేదు. 5 ఊర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వందలాది పశువులు కూడా చనిపోయిన పరిస్థితి. ఎటు చూసినా కూలిన ఇళ్ళు, ఇంకా గుడారాల మధ్యనే అనేక మంది నివాసం. చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు, అందుకోసం నదిలో లారీలు దిగుతాయి. డ్యామ్ గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుపోతాయి కాబట్టి వాటిని పైకి తరలించే వరకు డ్యామ్ గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారనేది మీ మీద ఉన్న ప్రధానమైనటువంటి ఆరోపణ. వాహ్ వాహ్ జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ మీలాగే చేస్తారు అని చెప్పి
అంటే దొంగోడికి తెలుసు అనమాట. అంటే పక్కనోడి దొంగ నువ్వు ఇట్లా చేసావు అని చెప్పి, ఎందుకంటే అంతకుముందు చేశాడు కాబట్టి ఇలాంటి దొంగ బుద్ధులన్నీ ఆళ్ళకే ఉంటాయి. ఏమైందండి, చెయ్యేరులో పెద్ద ఎత్తున మీరు అక్కడ ఇసుక తవ్వితే లోపల లారీలు ఉన్నాయి కాబట్టి గేట్లు ఎత్తితే అవి వరదలు చిక్కుకుంటాయి కాబట్టి మీరు గేట్లు ఎత్తేయలేదు కాబట్టి మొత్తం ఆ రోజు అన్నమయ్య డ్యామ్ మొత్తం కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారు, 15 మంది జాడ తెలియకుండా పోయింది, 5 ఊర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి, వందలాది మంది పశువులు చనిపోయాయి. అలాగే ఇప్పుడు కూడా ఉంటారని ఎలా అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఫస్ట్ మీరు ఇది చేశారు, దీనికి సమాధానం చెప్పండి. నెక్స్ట్ ఆయన ఇంకా చాలా మాట్లాడాడు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణలో లోపం వల్లనే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని, ఇది దేశంలో ఒక కేస్ స్టడీ అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్లో అన్నారు. ఇది కూడా మీరు నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణలో లోపం వల్లనే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. ఇది టోటల్గా పార్లమెంటులోనే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. అంటే మీరు చేసిన దరిద్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పార్లమెంటుకు దాకా కూడా పాకింది. దీని మీద సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి అడుగుతున్నారు నాగబాబు గారు. దీన్ని అంటారు సార్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని. ఒక్కసారి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి న్యాచురల్ డిజాస్టర్స్ కి మ్యాన్ మేడ్ డిజాస్టర్ కి తేడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని ఆయన చెప్పారు. మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవ్వచ్చు, ఎవరైతే జర్నలిస్టులు కూడా నిజంగా అందరు కూడా కోరుకుంటున్నారు ఇదే. నిజంగా న్యాచురల్ డిజాస్టర్ ఎలా ఉంటుంది, మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఎలా ఉంటుంది అని కూడా దీనికి సమాధానం చెప్పి. నువ్వు చేసింది మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఎందుకంటే నువ్వు ఇసుక లారీలు దింపేసి ఇసుక తీసుకెళ్తుంటే లారీలు గేట్లు ఎత్తితే లారీలు వరదలో చిక్కుకుంటాయని చెప్పి గేట్లు ఎత్తకుండా అన్నమయ్య ప్రాజెక్టు పొంగి పొరిలి ప్రజలు ఇబ్బంది పడేలా, ప్రజలు చచ్చిపోయేలా చేసింది నువ్వు. దీన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి నీకు అన్నీ అర్థమవుతుందని చెప్పి కూడా ఆయన అంటున్నాడు. ఓకే, మీరు డ్యామ్ గేట్ సకాలంలో రిపేర్ చేయకపోవటం వలన మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి రవాణా చేయటం వల్ల జరిగిన అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవటాన్ని అంటారు మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని గమనించగలరు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. వీలైతే ముంపు ప్రాంతాలని పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుంది. సొల్లు కబుర్లు చెప్పొద్దు. ఏంటి రెడ్ కార్పెట్ వేసుకొని బురదలో దిక్కుండా రెడ్ కార్పెట్ వేసుకొని కుళ్ళిపోయిన 1 కేజీ టమాటాలు ఏంటి దాంతోపాటు 1/2 కేజీ బంగాళదుంపలు కాదు ఇచ్చేది, ప్రజలను ఆదుకోండి, షో ఆఫ్ చేయొద్దు అని చెప్తున్నారు ఆయన. విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బాగుంటుంది అని విన్నవిస్తున్నాను. ఇట్లు మీ నాగా బాబు. నార్మల్గా లేదండి, కోడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి నిజంగా నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కానీ పేటిఎం ఎవరైతే ఉన్నా వాళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే ఇది అన్నమయ్య గేట్లు. ఎందుకంటే నువ్వు ఇసుక తవ్వుకుంటానికి లారీలు వరదలు చిక్కుకుంటాయి అని చెప్పేసి అన్నమయ్య గేట్లు ఎత్తకుండా ఎంతమంది ప్రాణాలు తీసావో జగన్మోహన్ రెడ్డి, అది మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఇది న్యాచురల్ డిజాస్టర్. దీనికి అర్థం తెలుసుకుంటావు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ నాగబాబు కాదు, మిగతా వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మిమ్మల్ని చీకొడుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా రాజకీయాలు, కుటిల రాజకీయాలు ఫేక్ రాజకీయాలు ఆపేస్తే బెటర్. లేకపోతే తెలుసు కదా, సేమ్ ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. 11 కూడా పీకేసి 0 సీటు, 1 సీటు కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చోపెట్టే పరిస్థితి ఉంటుంది.